హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 30ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో ఏని అయితే ఇక్కడ సూకి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ప్రపోజ్ చేస్తాదన్నమాట. ఆ మాటకి సూ అయితే చెప్తాడు, నాకు తెలుసు నువ్వు చాలా అంటే చాలా మంచి పిల్లవి, నిన్నెప్పుడు నేను ఒక కొలీగ్ లాగా ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూశాను, అంతకు మించి ఏమీ లేదు, సారీ అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఏయినైతే అంటదన్నమాట, ఫ్యూచర్లో నాకు ఒక అవకాశం వస్తుందేమో, నేను మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు నన్ను కన్సిడర్ చేస్తారు కదా అని అనగానే ఇక్కడ సూ అయితే అంటాడు, నా మీద నువ్వు టైం అనేది వేస్ట్ చేసుకోకు, అలాంటి హోప్స్ పెట్టుకోకు అన్నప్పుడే తినకైతే ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు సూ ఏ మాట అయితే చెప్పాడో ఒకప్పుడు లీలీ కూడా సూకి అదే మాట చెప్పుంటుంది అనమాట. ఆ మాటే ఇక్కడ సూకి అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా సూ అయితే తనలో తానే అనుకుంటాడనమాట, ఇప్పుడు నా ప్లేస్లో ఉంది ఏని అని. ఇంకా తన్ని క్షమాపణ అనేది కోరుతాడు. ఇంకా ఏని అయితే చెప్తాదనమాట, మీరు నన్ను క్షమాపణలు కోరక్కర్లేదు, నా మనసులో మాట మీకు చెప్పాను, ఇంకప్పుడు నాకు రిగ్రెట్ అనేది ఉండదు కదా అందుకని అని చెప్పిన వెంటనే, అయినా పర్లేదు మనం ఇప్పుడు మంచి కొలీగ్స్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా అని చెప్పి నవ్వుతూ అనేసరికి ఇక్కడ సూ కూడా అవును అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ మనకి లీలీని చూపిస్తారు. లీలీ అయితే ఇక్కడ స్మైలీ ఏమైతే గిఫ్ట్స్ ఇచ్చాడో అవన్నీ స్మైలీకి అయితే రిటర్న్ అనేది ఇచ్చేస్తుందన్నమాట. థ్యాంక్స్ నిన్నటికి అని చెప్పి స్మైలీ అనేసరికి, సరే నువ్వేదైతే నాకు గిఫ్ట్స్ ఇచ్చావో అవన్నీ నీకు ఇచ్చేసాను, ఒకసారి చూసుకో అని చెప్పి లీలీ అయితే అంటది. ఇంకా లీలీ వెళ్ళిపోతుంటే, ఇంకేమీ నాకు చెప్పక్కర్లేదా అని చెప్పి స్మైలీ అడుగుతాడనమాట. ఇంకా వెంటనే లీలీ అయితే వెనక తిరిగి, ఇంకోసారి నువ్వు ఎప్పుడైనా తాగితే దయచేసి నాకు మాత్రం ఫోన్ చేయమాకు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఇంకా స్మైలీకి ఏం మాట్లాడాలో ఏమీ అర్థమవదు, అలా సైలెంట్గా ఉండిపోతాడు. లీలీ అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ మన హీరో అయితే వాళ్ళ తాతగారితో మాట్లాడతాడనమాట. వాళ్ళ తాతగారు అయితే అంటారు, చాలా రోజులైంది కదా నువ్వు ఇంటికి వచ్చి, ఒకసారి నువ్వు మన ఇంటికి రావచ్చు కదా, నాకు నిన్ను చూడాలనుంది అని అనగానే ఇక్కడ హీరో అయితే చెప్తాడనమాట, తాతయ్య నాతో పాటు ఇంకొక పర్సన్ను కూడా ఇంటికైతే తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నా అనగానే, ఆ పర్సన్ ఎవరో కాదు హీరోయిన్నే. ఏంటి మీరిద్దరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారా, నాకు ఇప్పటి వరకు చెప్పలేదేంటి అని తాతగారు అయితే అడుగుతారన్నమాట. తాతయ్య రిలేషన్షిప్లో ఉన్నాము, తన్ని నేను తీసుకువస్తా, కానీ మీరు మాత్రం తన్ని భయపెట్టకండి ప్లీజ్ అనగానే, సరే అయితే తన్ని తీసుకురా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా ఇక్కడ హీరో అయితే హీరోయిన్కి ఒక గిఫ్ట్ అనేది ప్రిపేర్ చేస్తాడనమాట. హీరోయిన్కి ఇది నచ్చుతుందని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ ఇద్దరు కార్లో అయితే వెళ్తారన్నమాట. హీరోయిన్ డల్గా ఉండడం చూసిన హీరో అయితే, ఏమైంది బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు అని అడగగానే, అవును హ్యాండ్ టెక్నాలజీ ఉంది కదా, సేమ్ మేమే ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో అదే ప్రాజెక్ట్ని వాళ్ళు కూడా టేక్ ఓవర్ చేశారు, మ్యాక్సిమం హ్యాండ్ టెక్నాలజీకే ఇస్తారనుకుంటా, మాకన్నా చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తారు కదా అని అనగానే, సరేలే ఇప్పుడు ఏమైంది, తర్వాత నీకు ఇంకా బెటర్ ఛాన్స్ అనేది వస్తుంది, కంగారు పడమాకు అని హీరో అయితే అంటాడనమాట. కానీ ఇక్కడ హీరోకి అయితే గుర్తొస్తుంది, హ్యాండ్ టెక్నాలజీ సీఈఓ అయితే చెప్తాడు కదా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రెండు కంపెనీస్ని మెర్జ్ చేసేయండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని. ఈ మాటలన్నీ హీరోకి అయితే గుర్తొస్తాయన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, మనం ఎక్కడికి వచ్చాం ఏంటి ప్లేస్ అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడనమాట, ఇది మా తాతయ్య గారి ఇల్లు, మా తాతయ్య గారు నేను చూడాలనుకుంటున్నారని చెప్పి నేనైతే తీసుకువచ్చాను, ఈరోజు మనం అందరం కలిసి లంచ్ అయితే ఇక్కడే చేయబోతున్నాం అని చెప్పగానే హీరోయిన్ అయితే అంటది, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా, నేనేమి రెడీ అవ్వలేదు, ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, చూడు ఎలా ఉన్నాను అని అనగానే, నువ్వెప్పుడు అందంగానే ఉంటావు, ఇప్పుడు కూడా అందంగానే ఉన్నావు, నీకోసం నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఆ గిఫ్ట్ అయితే ఇస్తాడు. ఏం తీసుకొచ్చావు అని చెప్పి హీరోయిన్ అయితే గిఫ్ట్ అనేది తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో స్టార్స్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా చూసిన వెంటనే హీరోయిన్ అంటదన్నమాట, నువ్వు నాకు ఇచ్చిన నెక్లెస్కి ఇది పేరప్ కదా అని అడగగానే హీరో కూడా అవును బాగున్నాయా అని చెప్పి అనగానే, బాగున్నాయి ఇప్పుడే పెట్టుకుంటా చూడు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎలా ఉన్నాను నేను అని చెప్పి, చాలా బాగున్నావు అని చెప్పి అంటాడనమాట హీరో. త్వరలోనే మీ పేరెంట్స్ని కూడా కలుస్తాను, ఈరోజు మా తాతయ్యకి నేను పరిచయం అయితే చేస్తాను అఫీషియల్గా, నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈరోజు జరిగిన దానికి నువ్వు ఎప్పుడూ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకూడదు, ఫ్యూచర్లో ఏం జరిగినా సరే ఈరోజు మనం మన పేరెంట్స్కి మన రిలేషన్షిప్ గురించి చెప్పామని చెప్పి ఎప్పుడూ రిగ్రెట్గా ఫీల్ అవ్వకూడదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కలిసే ఉండాలి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే అంటది, సరే నేనైతే ఎప్పుడూ రిగ్రెట్గా ఫీల్ అవును, కానీ నాకైతే ఐడియా లేదు ఫస్ట్ మన ఇద్దరిలో ఎవరు రిగ్రెట్గా ఫీల్ అవుతారో ఈ విషయంలో అని చెప్పి అంటదన్నమాట. సరేలే లోపలికి వెళ్దామా అని హీరో అడిగేసరికి సరే అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా లోపలికి వెళ్ళాలనుకునే ఎంట్రెన్స్లోనే లూ వాళ్ళ అమ్మగారు అయితే ఉంటారన్నమాట. నువ్వే కదా జంక్షి అని చెప్పి అనేసి
అనేసరికి హా ఆంటీ నేనే అంటారు. ఇంకా హీరోయిన్ కూడా అంటదన్నమాట, మీరు లూవల అమ్మగారు కదా అని. అవును అని చెప్పి అనగానే నాకు మా ఫ్రెండ్ అయితే చాలాసార్లు చెప్పింది మీ గురించి అని చెప్పాను, కానీ మీ ఫ్రెండ్ కూడా నీ గురించి చాలాసార్లు చెప్పిందమ్మా, నువ్వు చెప్పినట్టే ఎంతో అందంగా ఉన్నావు, ఫోటో కన్నా బయటే అందంగా ఉన్నావు తెలుసా అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా అంటదన్నమాట, నా ఫ్రెండ్ మీ గురించి కూడా చెప్పింది తెలుసా అనగానే ఏం చెప్పింది అని అంటే మీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారని, చాలా బాగా పాటలు కూడా పాడతారని చెప్పింది. సేమ్ అలానే మాట్లాడుతున్నారు అనగానే ఇక్కడ మురిసిపోతారు. ఇంకా లోపలికైతే తీసుకువెళ్తారన్నమాట. హీరో అయితే చెప్తాడు, అదుగో తను నా కజిన్, పక్కనున్నది వాళ్ళ అమ్మగారు, మా అంకుల్ అయితే ట్రిప్స్కి అనేది వెళ్తారు, బిజినెస్ ట్రిప్స్ అనేవి ఆయనే చూసుకుంటారు అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటది. హీరో అయితే కూర్చోవాలని చెప్పి వెళ్ళేసరికి అప్పుడే ఒక ఆయన వచ్చి తాతయ్య గారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు, లోపలికైతే పిలుస్తున్నారు అని చెప్పి హీరోని అయితే పిలుస్తారన్నమాట. హీరోకి అయితే కొంచెం టెన్షన్గా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నువ్వేమీ దిగులు పడుకు, అమ్మాయిని నేనైతే చూసుకుంటాను, నువ్వు దర్జాగా వెళ్ళొచ్చురా అని చెప్పి హీరోని అయితే పంపిస్తుంది తాతయ్య గారి దగ్గరికి. హీరో కజిన్ అయితే హీరోయిన్ కి టీ అనేది ఇస్తుంది, తీసుకో అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా తీసుకునేసరికి ఏమైతే ఇలా అంటదన్నమాట, ఈ టీ లాస్ట్ టైం అయితే జాంగ్ది ఇక్కడికి తీసుకొచ్చింది, జాంగ్ది తెచ్చిన టీ పౌడర్ ఇప్పుడు నీకు టీ కలిపి అయితే ఇస్తున్నాము అని చెప్పి అనేసరికి హీరోయిన్ కి అయితే కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట ఆ మాటలన్నీ. మీరు కూడా తీసుకోండి ఆంటీ అని చెప్పి వాళ్ళ అమ్మగారికి ఇస్తే, నాకు ఇలాంటి టీలు గీలు పడలేవమ్మా, ఎందుకంటే టీల వల్లే కడుపు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి అనేసరికి ఆమె అయితే సైలెంట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కజిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ ని అడుగుతారు, మీ ఊరు ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తారు బ్రతకడానికి అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, మాది గూగాన్ విలేజ్ అండ్ మా అమ్మగారు అయితే ఆ ఊర్లోనే కమ్యూనిటీలో వర్క్ అనేది చేస్తారు, మా నాన్నగారు వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయీ అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. అలాగైతే ఇంత పెద్ద సిటీలో నువ్వు ఒక్కదానివే ఒంటరిగా పనిచేస్తున్నావా, ఎంత ఇబ్బంది పడి ఉంటావు ఇలా నువ్వు ఒక్కదానివే, అయ్యో నీ అదృష్టం చాలా బాగుందమ్మాయి, అందుకే మా హ్యాంగ్ ట్యాంగ్ నిన్ను తగులుకున్నాడు, నీ అదృష్టం బాగుండడం వల్లే ఇలా తగులుకొని ఇక్కడ దాకా వచ్చావు నువ్వు అని చెప్పి ఎటకరంగా అయితే మాట్లాడతారన్నమాట హీరోయిన్ కి గుచ్చేలాగా. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మగారు తగులుకుంటారు, ఈ అమ్మాయి అదృష్టం కాదు, మనవాడు అదృష్టం బాగుంది కాబట్టి పిల్ల దొరికింది, లేకపోతే ఇలాంటి అందమైన పిల్ల ఆడికేం దొరుకుతుంది అని చెప్పి అంటారు. ఇప్పటికీ చాలా మాట్లాడేసుకున్నాం, భోజనానికి రండి వెళ్దాం అని చెప్పి ఎటకారంగా వాళ్ళని పిలిచి హీరోయిన్ అయితే తీసుకువెళ్తుంది. ఇంకా అప్పుడే తాతగారు అయితే వస్తారన్నమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు, తాతయ్య నేను నా గర్ల్ ఫ్రెండ్ జెంగ్సీ అని చెప్పి. ఇంకా తాతగారు కూడా సరే కూర్చోండి అందరం భోజనం చేద్దామని అంటారన్నమాట. ఇక్కడ మళ్ళీ హీరో వాళ్ళ కజిన్ అయితే అంటది, నేను విన్నాను మీరిద్దరు స్కూల్ మేట్స్ అంట కదా కాలేజ్లో ఉన్నప్పుడు, కానీ 10 సంవత్సరాల తర్వాత వీడు జర్మనీ వెళ్ళిపోయాడు, జర్మనీ నుంచి మళ్ళీ 10 సంవత్సరాలకే వచ్చాడు, కానీ మళ్ళీ మీరు కలుసుకున్నారు, వచ్చిన వెంటనే నీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేశాడు, ఏంటో ఇదంతా విచిత్రంగా ఉంది అని చెప్పి ఎటకారంగా అయితే మాట్లాడుతుంది హీరోయిన్తో. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, హీరో కన్నా ముందే మీరే ఇన్వెస్ట్ చేద్దానని నా దగ్గరికి అయితే వచ్చారు, మన ఇద్దరం కూడా మీట్ అయ్యాం, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ నాకు నచ్చక నేను ఆఫర్ అనేది రిజెక్ట్ చేశాను, అండ్ హీరో కన్నా ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు, ఏదైతేనే మనందరం కలిసి వర్క్ చేసేది డాంగ్యంగ్ గ్రూప్స్కే కదా, డాంగ్యంగ్ టెక్నాలజీ అండ్ డాంగ్యంగ్ మెడికల్ అనేది ఒకటే కదా, డాంగ్యంగ్ గ్రూప్ కిందే వస్తుంది కదా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. తాతగారు అయితే హీరోయిన్ ని ఇలాగైతే అడుగుతారు, 3D మెడికల్ ప్రింటర్ లో హ్యాండ్ టెక్నాలజీ చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ అయితే అయ్యింది, దాన్ని అందుకోవడం చాలా కష్టం, కానీ నీ ప్లాన్ ఏంటి, ఆ కంపెనీని మించి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావు, లేకపోతే ఆ కంపెనీ కిందే ఉండిపోతావా, ఆ కంపెనీని మించి వెళ్తావా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని చెప్పి హీరోయిన్ ని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, హ్యాండ్ టెక్నాలజీ అనేది 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యింది, కానీ మాది ఈ మధ్యనే స్టార్ట్ అయింది, దాంతో పోల్చుకుంటే మేము చాలా ఫాస్ట్గానే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాం కదా, దానికి మాకు ఏ కంపారిజన్ లేదు, నా ఫ్యూచర్ గోల్స్లో కానీ ప్లాన్స్లో కానీ ఎప్పుడు హ్యాండ్ టెక్నాలజీ నా గోల్లో లేదు, నా ప్లాన్లో కూడా లేదు, ఎందుకంటే అది 5 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయింది, మాది ఈ మధ్యనే స్టార్ట్ అయింది, దాంతో పోల్చుకుంటే మా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అయితే ఉంది, నేను ఎప్పుడు నా గోల్ని పర్టికులర్గానే ఉంచుకుంటాను తప్ప ఏదో కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంచుకోను అని చెప్పి అనగానే హీరోయిన్ వంక చూస్తాడన్నమాట హీరో, చాలా బాగా చెప్పావని. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ భోజనం అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారన్నమాట, హీరో ఎప్పుడు బిజీగానే ఉండేవాడు, వాడు చైనాకి తిరిగి వచ్చినా సరే మమ్మల్ని కలిసేవాడు కాదు, వాడి పనుల్లో వాడు ఉండేవాడు, నీకు తెలుసా వాడు చిన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయారో వాడి చిరునవ్వు అనేది వాళ్ళతోనే పోయింది, వాడెప్పుడు ఒంటరిగా ఉండడం నేర్చుకునేవాడు, ఎవరితోని కలిసేవాడు కాదు, కానీ ఎప్పుడైతే
అయితే నువ్వు వాడి జీవితంలోకి వచ్చాక వాడు చాలా అంటే చాలా మారాడు. వాడు జర్మనీలో ఉన్నప్పుడు కూడా వాడి సమాచారం మాకు తెలిసేది కాదు. వాడు ఎంత ఇబ్బంది పడినా చెప్పేవాడు కాదనేసరికి హీరో అయితే వచ్చి తాతగారు నిన్ను కలవాలని చెప్పి అనుకుంటున్నారు, వెళ్ళు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళేసరికి తాతగారు అయితే హీరోయిన్ పేరు హీరో పేరు 2 పేర్లు రాస్తూ ఉంటారు. ఇంక ఇది చూసిన హీరోయిన్ అయితే మీరు చాలా బాగా రాశారు, మీ క్యాలియోగ్రఫీ చాలా గ్రేట్ అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న తాతగారు అయితే అవును, నేను తేంగ పేరు రాశాను అండ్ నీ పేరు కూడా రాసా. నీకు తెలుసా వాడికి పేరు పెట్టింది నేనే. వాడి పేరు అర్థం ఏంటంటే ఏదైనా ఆర్డర్లో పెట్టి సరిక్రమంలో చూస్తాడని చెప్పి, దానికి తోడు ఏదైనా వాడు గ్రిప్లో ఉంచుకొని అదుపు చేయగలి శక్తి ఉంటుంది. అందుకే వాడికి ఆ పేరు అనేది పెట్టా. మీ పేరెంట్స్ ఎందుకని నీ పేరు అలా పెట్టారు, నీ పేరుకి అర్థం ఏంటో నీకు తెలుసా అని హీరోయిన్ అడిగేసరికి, నేను పుట్టుకతోనే చాలా పెద్ద కళ్ళుతో పుట్టానంట తాతయ్య గారు, నా కళ్ళుని చూస్తే నక్షత్రాల్లాగా మెరిసేవంట, అందుకే నాకు ఆ పేరు అనేది పెట్టారు అనగానే తాతయ్య గారు అయితే అంటారు, మీ ఇద్దరు పేర్లకి డిఫరెంట్ మీనింగ్స్ అయితే ఉన్నాయి, ఒకదానికి ఒకటి పొంతన కూడా లేకుండా ఉంది కదా, ఏంటో అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, ఒక నక్షత్రం ఎప్పటికైనా రాలిపోవాల్సిందే, కానీ అది రాలిపోయేంత వరకు దాని మెరుపు అనేది ఎప్పటికీ తగ్గదు, అలా కలుస్తూనే ఉంటుంది అనగానే ఇక్కడ తాతగారు అంటారన్నమాట, ఇంకా ఆరలేదమ్మా, ఎక్కడైనా పెడదామని. సరేలే, ఎప్పుడైనా టైం వస్తుంది కదా, ఇంకోసారి నేను ఎప్పుడైనా పెడతాను అని చెప్పి అంటారన్నమాట హీరోయిన్తో. ఇంకా హీరోయిన్ అయితే అంటది హీరోతో వెళ్ళిపోతున్నప్పుడు, నాకు ఈ లంచ్ ఏదో ఎగ్జామింగ్ లాగా అనిపిస్తుంది తెలుసా, అందరూ ఎగ్జామింగ్ చేస్తూనే ఉన్నారు, నేను తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాను కదా, తాతయ్య గారు మన ఇద్దరు పేర్లు అయితే రాశారు, అలా చూసుకుంటే తాతయ్య గారికి నేనంటే ద్వేషం అయితే లేదు అని అయితే నాకు అర్థమవుతుంది, కానీ తాతయ్య గారు మన పేర్లకి మీనింగ్ అడిగారు, ఏవో డిఫరెన్స్ ఉన్నాయని చెప్పారు, అండ్ ఆయన అయితే చెప్పారు దీనికి ఇంకా టైం రాలేదు, ఇంకా అక్కడ పెట్టడానికి ఇంకా టైం కావాలని. దాని అర్థం ఏంటంటే నేను ఇంకా టెస్ట్లో పాస్ అవ్వలేదు, ఇంకా నాకు ఫ్యూచర్లో ఇంకా టెస్ట్లు ఉన్నాయి అయితే నాకు అర్థమవుతుంది. చెప్పడం మర్చిపోయాను, తాతయ్య గారు క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, ఆయన సూపర్ గ్రేట్, అండ్ నీ హ్యాండ్ రైటింగ్ కూడా అలానే చాలా బాగుంది, బహుశా ఇదంతా జెనెటిక్ వల్లే నీకు వచ్చినట్టుంది, అంత మంచి హ్యాండ్ రైటింగ్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో కూడా అంటాడు, సరే అయితే నువ్వు కూడా నాతో కలిసి ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయి, నీకు కూడా తాతయ్య గారు జెనెటిక్ అనేది వస్తుందేమో, జీన్స్ అనేది అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్కి అయితే అర్థమవుదు, నాకెందుకని తాతయ్య గారి జీన్స్ అనేది వస్తుంది అని చెప్పి ఈ చిత్రంగా అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే గెస్ట్ చేయి, తాతయ్య గారి జీన్స్ నీకెందుకు వస్తుందో అని చెప్పి అనేసరికి హీరోయిన్కి అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే నవ్వుకుంటుంది. హీరో అన్న మాటలకి ఇక్కడ వాళ్ళ అమ్మగారు హీరోయిన్కి అయితే ఇక్కడ హీరో చిన్నప్పుడు ఫొటోస్ అనేవి సెండ్ చేస్తారన్నమాట. ఇవన్నీ హీరోయిన్ చూస్తూ చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా చిన్నప్పుడు అని చెప్పి అంటది. మన హీరోకి అప్పుడే తాతగారు ఏం మాట్లాడారో అవన్నీ గుర్తొస్తాయన్నమాట. తాతగారు అయితే హీరోని అడుగుతారు, నువ్వు షూర్గా చెప్పగలవా తనే నీ భాగ్యస్వామి అవుతాదని చెప్పి అని అడిగేసరికి హీరో అయితే హా తాతయ్య అని చెప్పి అంటాడనమాట. ఇంకా తాతగారు అయితే అంటారు, తను నేను చూసినప్పుడు తన మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి అచ్చం నీలాగే అనిపించాయి, మీరిద్దరూ పెరిగే విధానం అండ్ మీరు ఇచ్చే వాల్యూస్ అండ్ వాతావరణం అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఆలోచన శక్తి మాత్రమే ఒకలాగుంది, బహుశా మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడానికి కారణం ఇది కూడా అవ్వచ్చేమో, బహుశా దీనివల్లే మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, అట్రాక్ట్ అయ్యారు, బహుశా మీ మధ్య ఎప్పటికైనా గొడవలు అనేవి రావచ్చని నాకు అర్థమవుతుంది, దాంట్లో మీరు ఎలా అధిగమించగలరు అనగానే, తాతయ్య మేము ఎప్పటికైనా ట్రై చేసి బాగా సక్సెస్ అవుతాం అండ్ దానికి తోడు మేము కష్టపడి మమ్మల్ని మేము అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతాం అని అనగానే, అవునా అడ్జస్ట్ అవుతారా, సరే ఒక గొడవ గనక వచ్చుంటే మీలో ఎవరు ఫస్ట్గా అడ్జస్ట్ అవుతారు, ఎవరు ముందుగా తగ్గుతారు మీలో అని చెప్పి తాతయ్య గారు అయితే అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, తాతయ్య ఖచ్చితంగా నేనే తగ్గుతాను నాకు తెలుసు అని చెప్పి హీరో అయితే నవ్వుతూ చెప్తాడు, నువ్వు తగ్గుతావు కానీ ఎప్పటికైనా అది నిన్నే హర్ట్ చేస్తుంది, జాగ్రత్తగా ఇంకోసారి ఆలోచించుకో, నీకే నిర్ణయం అనేది తెలుస్తుంది, నేను పేరు అనేది రాశాను కానీ సరిగ్గా అందంగా రాయలేదని అనిపిస్తుంది ఎందుకో, సరే దీనికి ఇంకా టైం ఉంది అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా హీరోకి అయితే గుర్తొచ్చి హీరో అయితే హీరోయిన్కి హ్యాండ్ టెక్నాలజీ గురించి చెప్పేద్దామని చెప్పి అనుకుంటాడనమాట. కానీ చెప్పాలనుకునేసరికి అప్పుడే హీరోయిన్కి అయితే చాజో నుంచి మెసేజ్ అనేది వస్తుంది. ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, నాకు చాజో నుంచి మెసేజ్ అనేది వచ్చింది చూడు, అతను నన్ను ఆయనతో కోఆపరేట్ చేయమంటున్నాడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో, నేను ఎందుకు చేస్తాను అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. సరే నీ నిర్ణయం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, చేద్దాం అనుకుంటున్నావా అని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, లేదు నేనెందుకు తనతో కోఆపరేట్ చేస్తాను, నాకు తెలుసు కదా తను నీ కాంపిటేటర్ అని, నీ కాంపిటేటర్కి నేను ఎప్పుడు సపోర్ట్ అనేది చేయను, నేను ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. హీరో అయితే ఇంకా ఆలోచనలో పడిపోతాడు. హీరోయిన్ మాటలకైతే ఏం చేయాలో అర్థం అవ్వదు. హీరోయిన్ నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ అమ్మకైతే కాల్ చేసి, అమ్మ నాన్న కూడా పిలు, మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనగాని సరే అని చెప్పి అంటదన్నమాట. అమ్మ నేను హ్యాంగ్ ట్యాంగ్ ఇద్దరు రిలేషన్షిప్లో అయితే ఉన్నాము, త్వరలో ఇంటికి వచ్చి మీకు అఫీషియల్గా కూడా చెప్తా అనగానే వాళ్ళ అమ్మగారు అంటారు, నాకు తెలుసు
మీరిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారని. సరే మీ ఇద్దరికి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటదన్నమాట వాళ్ళ అమ్మగారు కూడా. హీరో వాళ్ళ కజిన్కి అయితే ఇక్కడ హీరో గురించి నిజం అనేది తెలిసిపోతుంది. హీరో జర్మనీలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ హ్యాండ్ టెక్నాలజీకి ఇన్వెస్ట్మెంట్ అనేది సీక్రెట్గా పెట్టాడని, వేరే కంపెనీతో టైఅప్ చేసి ఆ కంపెనీని డెవలప్ చేయాలనుకుంటున్నాడని నిజమైతే తెలుస్తుంది. ఇంకా వెంటనే తన చీజోన్ అయితే కలిసి ఈ విషయం చెప్పడానికి అయితే వెళ్తాదన్నమాట. హీరో గురించి అంతా చెప్దామని వెళ్ళేసరికి అక్కడ జాంగ్దీ వస్తుందన్నమాట. జాంగ్దీని చూసిన వెంటనే ఇక్కడ హీరో వాళ్ళ కజిన్ కొంచెం షాక్ అవుతుంది. జాంగ్దీ ఏంటి ఇక్కడ అని చెప్పి. కానీ జాంగ్దీ కూడా దీంతో చేతులు కలిపిందని అర్థం చేసుకుంటదన్నమాట. ఇంకా జాంగ్దీకి ఇలా చెప్తుంది, హీరో నిన్న హీరోయిన్ ని తీసుకొచ్చి తాతయ్య గారికి కుటుంబ సభ్యులకి అందరికీ పరిచయం చేశాడు అఫీషియల్ గా అని చెప్పి అంటదన్నమాట. నువ్వేమి రియాక్ట్ అవ్వవా అనగానే ఇక్కడ జాంగ్దీ అంటదన్నమాట, అది తన ఇష్టం, తను ఎవరినైనా ఇంటికి తీసుకురావచ్చు, ఎవరినైనా పరిచయం చేయొచ్చు, దాంట్లో నాకేం సంబంధం ఉంది, తన కోరిక మేరకే జరగనివ్వండి అని అంటదన్నమాట. కానీ ఎందుకని వాడు నీకు షేర్స్ ఇచ్చేస్తానని చెప్పినా నువ్వు రిఫ్యూజ్ చేస్తున్నావు? నీ షేర్స్ అనేవి నువ్వు తీసుకొని ఎవరి దగ్గరైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవచ్చు కదా, వాడే కావాలని ఎందుకు పట్టుపడుతున్నావు అని అనగానే జాంగ్దీ అయితే ఏమీ మాట్లాడదు. ఇంకా జాంగ్దీకి కూడా తెలిసిపోతుంది అన్నమాట, హీరో 5 సంవత్సరాల నుంచి హ్యాండ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాడు అని చెప్పి. ఇదంతా తెలిసిన జాంగ్దీకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇది ఎలాగైనా హీరోయిన్కి చెప్పాలని చెప్పి నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి వెళ్తుందన్నమాట. నీ దగ్గర కొంచెం టైం ఉందా, నీతో మాట్లాడాలి అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి జాంగ్దీతో పాటు వెళ్తుందన్నమాట. జాంగ్దీ అయితే అంటది, నీ కంపెనీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, నువ్వు చాలా గ్రేట్ అండ్ వండర్ఫుల్ కూడా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది, మీరు నాతో ఏదో చెప్పాలని చెప్పి అనుకున్నారు, మీరు చెప్పాలనుకున్న విషయం ఇది అయితే కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి అనగానే ఇక్కడ జాంగ్దీ అయితే అంటది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నన్ను బీట్ చేశానని చెప్పి అనుకుంటున్నావా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావా ఏంటి అనగానే ఇక్కడ హీరోయిన్ అంటదన్నమాట, అదేంటి మీరు అలాగనుకుంటున్నారు, మీ కంపెనీ అనేది మెడికల్ రోబోట్స్ గురించి, మా కంపెనీ అనేది 3D మెడికల్ ప్రింటర్ గురించి, దానికి దీనికి సంబంధం ఏముంది, డిఫరెంట్ ప్రొఫెషన్స్ కదా, నేను ఎలా మిమ్మల్ని బీట్ చేస్తాను, ఎటకరం కాకపోతే మీకు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి జాంగ్దీ అయితే అంటది, నువ్వు కొంతకాలం నుంచే హీరో దగ్గర అయితే ఉన్నావు, చూసావా కొంతకాలంలోనే అచ్చం హీరో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, నేను తన చిన్నప్పటి నుంచి తన ఎదుగుదల కానించి నేను తనతోనే ఉన్నా, కానీ ఇప్పటికీ నేను తనలాగా మాట్లాడలేకపోతున్నాను, ఈ విషయంలోనే నేను చెప్తున్నా, నువ్వు నన్ను బీట్ చేసేసావని చెప్పి. చూసావా కొంతకాలం ఉండగానే హీరో అలవాట్లన్నీ తెలుసుకున్నావు, కానీ నువ్వేమనుకుంటున్నావు, తన గురించి మొత్తం తెలుసు అని చెప్పి అనుకుంటున్నావా అనగానే ఈ మాటలైతే నేను మాట్లాడలేను, నేనైతే వెళ్తున్నా అని చెప్పి హీరోయిన్ అయితే వెళ్ళిపోబోతుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు, వాడి గురించి నీకు అంతా తెలుసు అని చెప్పి అనుకుంటున్నావా, వాడి గురించి నీకు ఏ మాత్రమూ తెలీదు, నీ కంపెనీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, ఆ విషయంలో నేనే ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు ఆలోచించావా లేదా, హ్యాండ్ టెక్నాలజీ మీకన్నా అంతే ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారంటే ఆ హ్యాండ్ టెక్నాలజీకి ఎవరో బిగ్ షాట్ సపోర్ట్ అయితే ఉందని చెప్పి, కానీ ఆ బిగ్ షాట్ ఎవరో ఇప్పటికీ ఎవరికి తెలీదు, అదెవరో తెలుసా, ఎవరో కాదు హీరోనే. హీరో జర్మనీలో ఉన్నప్పటి నుంచి హ్యాండ్ టెక్నాలజీకి సీక్రెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు, దాన్ని అంత ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఆ కంపెనీని ఏదో పెద్ద కంపెనీతో మెర్జ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు, తను సక్సెస్ అయ్యాడు, అండ్ నీ కంపెనీని ఇక్కడ కవరప్ కింద మాత్రమే యూజ్ చేసుకుంటున్నాడు, ఆ విషయం నీకు ఇంకా తెలియలేదా అని చెప్పి హీరోయిన్తో అంటదన్నమాట. ఒకవేళ నువ్వు తనకి నచ్చినట్టు అయితే ప్రవర్తించేవనుకో నిన్ను మంచిగా వదిలేస్తాడు, ఒకవేళ నువ్వు తనకి వ్యతిరేకంగా వెళ్ళావనుకో ఈ కంపెనీ నామరూపం లేకుండా కొలాప్స్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రేమించే విధానం బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉండొచ్చు, నువ్వు తన్ని ఇబ్బంది పెట్టుకుంటా స్మూత్గా వెళ్ళిపోయావనుకో నిన్నేమి చేయడు, ఒకవేళ నువ్వు తన్ని ఏమైనా ఇబ్బంది పెడితే డిస్ట్రాయ్ చేస్తాడు అనగానే ఇక్కడ హీరోయిన్ అంటది, ఇప్పుడు ఎందుకని హీరో గురించి లేని పని అని చెప్తున్నారు, నన్ను ఇప్పుడు తనకి ఎగ్నెస్ట్గా వెళ్ళమని సలహా ఇస్తున్నారా ఏంటి అని చెప్పి అంటది. అయినా హీరో హ్యాండ్ టెక్నాలజీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనేది తన ఇష్టం, దాంట్లో నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అనగానే, అలాగైతే నీకు ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు అంటే తను నీకు చెప్పని కూడా చెప్పలేదు, ఇక్కడే తెలుస్తుంది కదా తను నీకు ఎలాంటి విలువ ఇచ్చాడో అనేది. హీరో ప్రతి ఒక్క అమ్మాయితో చాలా నైస్గానే ప్రవర్తిస్తాడు, ఎందుకంటే తన నేచరే అది మంచివాడి తత్వం కదా, అలాగని చెప్పి మనం కూడా అడ్వాంటేజ్ అనేది తీసుకొని ఎలా పడితే అలా చేయకూడదు, అది మంచి పద్ధతి అయితే కాదు, తనకి నచ్చినంతసేపు ఉంచుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడో మనకు కూడా తెలియదు కదా. అయినా నాకు ఎప్పుడూ ఒక ఆలోచన అనేది వస్తుంది, అసలు హీరో నీలో ఏం చూసి ఇష్టపడ్డా ఏంటో అని. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు చాలా సింపుల్సిటీగా ఉంటావు, సో నీ సింపుల్సిటీని చూసి ఇష్టపడ్డాడేమో, బహుశా నువ్వు తన దగ్గర నుంచి ఏమైనా గిఫ్ట్స్ గనుక తీసుకున్నావనుకో సింపుల్గా ఉన్నాయని, దానికి ప్రాయశ్చిత్తం మూల్యం చెల్లించుకోవాల్సిందే అంతే సింపుల్గా అని చెప్పి ఇక్కడ హీరోయిన్కి చెప్తాదన్నమాట జాంగ్దీ. ఇంకా జాంగ్దీ మాటలైతే పట్టించుకొని హీరోయిన్ అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా అలా స్ట్రాబెర్రీ తింటూ ఉన్నప్పుడు హీరో అయితే వస్తాడనమాట. ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, ఈరోజు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అక్కడ హ్యాండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, నాకు అర్థమవుతుంది,
నా కంపెనీ హ్యాండ్ టెక్నాలజీని అసలు మ్యాచ్ కూడా చేయలేదు అని చెప్పి అనగానే హీరో అయితే చెప్తాడనమాట. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు? హ్యాండ్ టెక్నాలజీ 5-6 సంవత్సరాల నుంచి డెవలప్ అనేది అవుతుంది. దానివల్లే తన డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఏ కంపెనీ కూడా తన డెవలప్మెంట్ని మ్యాచ్ చేయలేదు. అలా చూసుకుంటే నీ కంపెనీ కూడా డెవలప్మెంట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఆ ఫాస్ట్నెస్ అయితే సరిపోతుంది. మిగతా కంపెనీలు నీ కంపెనీని ఇప్పటికీ మ్యాచ్ చేయలేవు, ఎప్పటికీ పట్టుకోలేవు. నీ కంపెనీకి కావాల్సిన నీడ్స్ అనేవి నీకు ఉన్నాయి కదా, ఇంకేం కావాలి అని చెప్పి హీరో అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుంది అన్నమాట హీరోని. హీరో అయితే చెప్తాడు, నాకు తెలుసు నీ కష్టంతో నిలబెట్టుకొచ్చావని, నేను అది ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తాను, నువ్వేమీ బాధపడకు, నేనున్నాను కదా అని హీరో అయితే చెప్తాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది అన్నమాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, నీకు ఎలా నిరూపించాలి నిన్ను ప్రేమిస్తున్నానని, ఎలా డిఫెండ్ చేయమంటావో చెప్పు అని చెప్పి హీరో అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది అన్నమాట, నా కోసం నువ్వు చనిపోతావా? ఒకవేళ నేను నీ ప్రపంచంలో లేకపోతే నీ ప్రపంచం అంతా కూలిపోతుంది అన్నట్టయితే ఉంటావా అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నాకు తెలిసినంత వరకు అది ప్రేమ కాదు, నాకు అర్థమైన ప్రేమ వేరు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది అన్నమాట, నీకు అర్థమైన ప్రేమ ఏంటి అని. మనకి ఇప్పుడు రైట్ పర్సన్ దొరకడమే చాలా కష్టం. ఒక రైట్ పర్సన్ దొరికాక వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ మనకి ఎలా సెట్ అవుతుందో, మనకి నచ్చినట్టుందో లేదో తెలుసుకోవడమే పర్ఫెక్ట్ పేరుకి సంబంధించినంత వరకు. నేను ప్రతిదీ వాల్యూ అనే టైం అనేది ఇస్తా, నా భాగ్యస్వామికి కూడా అదే ఇస్తా అనగానే, సరే నేను చాలా అలసిపోయా, ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్.